గురువు నమః. శ్రీ మహతి జ్యోతిషాలయం వారి పరాభవనామ సంవత్సర తులారాశి వారి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం శని గోచారం ఈ సంవత్సరం 6వ స్థానం. శని ఉపచయ స్థానంలో మీనరాశిలో అత్యంత యోగకారకం. ఇది అప్పులు తీరడానికి, శత్రువులపై విజయం కలగడానికి ఉపయోగపడుతుంది. గురు సంచారం జూన్ 2 నుండి, గురు సంచారం అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు 11వ స్థానంలో పాటు 3 నెలల పాటు ఆర్థిక బలాన్ని కలిగించి తిరిగి 10వ స్థానంలో బృహస్పతి సంచారం ద్వారా కాస్త ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాడు. ఉద్యోగ విషయంలో ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. 6వ స్థానంలో శని ఉండడం వల్ల ఆఫీసుల్లో మీకు వ్యతిరేకతలు తొలగిపోతాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. గురువు 10వ స్థానం ఉండడం వల్ల పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని శాఖకు బదిలీ కావడం జరుగుతుంది. అదేవిధంగా కేతువు 11వ స్థానంలో ఉండడం వల్ల పెట్టుబడులకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా తులారాశి వారు ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకోవచ్చు. గత సంవత్సరంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి మెల్లిగా బయటపడతారు. 4వ స్థానంలో రాహు ప్రవేశించడం ద్వారా ఛాతీ, గ్యాస్ట్రిక్ సంబంధిత చిన్నపాటి సమస్యలు రావచ్చు. మీ రాశికి అధిపతి శుక్రుడి యొక్క అధిపతి లక్ష్మీదేవి కావున లక్ష్మీదేవి ఆరాధన వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దక్షిణామూర్తి ఆరాధన వల్ల 10వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి స్థాన దోషం తొలగి మంచిగా ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. దుర్గాదేవి ఆరాధన వలన 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు దోషం తొలగి మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి మీరు మంచి శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా తులారాశి వారు ఈ సంవత్సరం లక్ష్మీదేవి ఆరాధనతో పాటు దక్షిణామూర్తి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు.